లాస్ట్ సెమిస్టర్లో పాస్ అయిపోయినటువంటి వాళ్ళు రేపు డిసెంబర్లో బయటకు వచ్చేటువంటి వాళ్ళు నెక్స్ట్ 6 months ఈజ్ ఎ వెరీ హార్డ్ టైం ఫర్ దెమ్. అమెరికన్ మార్కెట్ మీద ఇండియన్ మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. అమెరికాలో ప్రాజెక్ట్స్ మంచిగా ఉన్నాయంటే ఇండియన్ ఐటీ కంపెనీలు టూ మచ్గా హైర్ చేస్తాయి. సో కొత్త వాళ్ళకి కనీసం పార్ట్ టైం జాబ్స్ కూడా దొరకట్లేదు. కానీ ఎంతమందికి క్యాంపస్లో జాబ్స్ ఉంటాయి, టీచింగ్ అసిస్టెంట్ కానీ ల్యాబ్లో కానీ అవి కానీ ఉంటాయంటే ప్రాబబ్లీ ఇట్ మే బి 10% ఆర్ 15% మ్యాక్సిమం. ఆల్మోస్ట్ 6 months వీళ్ళు వాళ్ళ యొక్క సర్వైవల్ ఎక్స్పెన్సెస్ కూడా, అంటే వాళ్ళు బతకడానికి సరిపోయే ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళు ఇండియా నుంచి తెచ్చుకునేటట్టుగా ప్రిపేర్ అయి ఉండాలి. లేకపోతే మాత్రం ఏంటంటే చాలా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. నమస్తే, వెల్కమ్ టు స్వర్ణ టాక్స్ ఇన్ యూఎస్ఏ. విదేశాల్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి, ఇక్కడ విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకి ఒక అవగాహన తీసుకురావటానికి కోసం ఎడ్యుకేషనలిస్ట్ అండ్ డేటా సైంటిస్ట్ వెంకట్ ఇకుర్తి గారు మనతో ఉన్నారండి. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే వెంకట్ గారు. వెల్కమ్ టు అవర్ షో. సో వెంకట్ గారు, ఇంకొక నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు రానున్న ఇయర్ లో ఆల్మోస్ట్ మనకి 200,000 మంది స్టూడెంట్స్ మళ్ళీ యుఎస్ కి వచ్చి చదువుకోవడం అనేది జరగబోతుంది. లాస్ట్ ఇయర్ అలానే వచ్చారు, ఇయర్ వచ్చారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే వస్తారనుకుంటున్నాం. మరి ఇలా వస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రిసెషన్ అనేది ఏమైనా హిట్ అవుతుందా? వాళ్ళకి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? కొంచెం కష్టం అండి. కష్టమైనటువంటి మనం సమాధానం ఎలా చెప్పాలి అంటే, లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ లైక్ ఒక 270,000 ఇండియా నుంచి వచ్చారని చెప్పేసి మనకి రికార్డ్స్ ఉన్నాయి. సో వాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇంకా అవ్వలేదు, గ్రాడ్యుయేషన్ అవ్వలేదు. వాళ్ళు ఇంకా గ్రాడ్యుయేషన్లో 3rd సెమిస్టర్ 4th సెమిస్టర్లో ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అగైన్ జాన్యువరి ఇంటేక్ వచ్చేసరికి అట్లీస్ట్ నా ఉద్దేశం అరౌండ్ ఒక 200,000 వస్తారు స్టూడెంట్స్. ఈ 200,000 స్టూడెంట్స్ హౌ దే ఆర్ గోయింగ్ టు సర్వైవ్ ఇన్ దిస్ కంట్రీ అనేటువంటిది బిగ్ ఇష్యూ. రెండవది, ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు తెలిసినంత వరకు ఈ కొంతమంది ఈ పార్ట్ టైం జాబులు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరక్కపోవటం వల్ల వాళ్ళు ఆ జాబ్స్లోనే వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో కొత్త వాళ్ళకి కనీసం పార్ట్ టైం జాబ్స్ కూడా దొరకట్లేదు, ఫస్ట్ ప్రాబ్లం. ఇంకొక 200,000 అంటే ఇంకా 200,000 స్టూడెంట్స్ వచ్చారు అనుకోండి. వస్తే మరి వాళ్ళకి ఎక్కడ అసలు ఉంటుంది అనేటువంటిది అసలు మనం అసలు ఊహించలేనటువంటి సిచ్యువేషన్. పోనీ వీళ్ళందరికీ కూడా క్యాంపస్లో వాళ్ళు లీగల్గా క్యాంపస్లో పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు. లీగల్గా వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లీగల్గా 20 గంటలు లీగల్గా పని చేయొచ్చు. కానీ ఎంతమందికి క్యాంపస్లో జాబ్స్ ఉంటాయి, టీచింగ్ అసిస్టెంట్ కానీ ల్యాబ్లో కానీ అవి కానీ ఉంటాయంటే ప్రాబబ్లీ ఇట్ మే బి 10% ఆర్ 15% మ్యాక్సిమం. అది కూడా వీళ్ళంతా ఏంటంటే రాగానే మనకి జాబ్ దొరుకుతుందా పార్ట్ టైం అంటే దొరకదు. డెఫినెట్గా 90% దొరకదు. సో ఫస్ట్ సెమిస్టర్ తర్వాత ఛాన్సెస్ ఉన్నాయి, అంటే దొరకడానికి ఛాన్సెస్ వెరీ మచ్ ఈజ్ రీజనబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ 6 months వీళ్ళు వాళ్ళ యొక్క సర్వైవల్ ఎక్స్పెన్సెస్ కూడా, అంటే వాళ్ళు బతకడానికి సరిపోయే ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళు ఇండియా నుంచి తెచ్చుకునేటట్టుగా ప్రిపేర్ అయి ఉండాలి. అంటే ఇవాళ ఎవరైతే 200,000 స్టూడెంట్స్ అమెరికా రావాలనుకుంటున్నారో వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఇది. ఒకటి, వాళ్ళ ఫీజు, వాళ్ళ ఎక్స్పెన్సెస్. ఈ నేషన్ టు దట్ ఒక 6 months ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళు రిజర్వ్ ఫండ్గా పెట్టుకుంటే కనుక వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది. లేకపోతే మాత్రం ఏంటంటే చాలా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. సో వాళ్ళకి ఒక అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయ్యి యూనివర్సిటీలోకి ఇక్కడికి వచ్చే ముందు వాళ్ళ ఖర్చులు వేసుకునేటప్పుడే ఒక 6 months వరకు కూడా ఎటువంటి ఉద్యోగం రానప్పుడు కూడా ఇక్కడ సర్వైవ్ అయ్యే, మీరు చెప్పినట్టుగా ఆ బేసిక్ ఎక్స్పెన్సెస్ కి సరిపోయినంత మనీ వాళ్ళ అకౌంట్ లో ఉంచుకొని రావడం అనేది ఇక్కడ ప్రస్తుతాన్ని మార్కెట్ బట్టి ఎంతైనా బెటర్ అని ఒక సూచన కనిపిస్తుంది కదండి. అవునండి, డెఫినెట్ గా ఒక 6 months లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళు బెటర్ అనమాట. యాక్చువల్గా చదువుకుంటున్నప్పుడు వచ్చే ఇబ్బందుల గురించి చెప్పారు, అలానే చదువుకున్న తర్వాత ఇప్పుడు మార్కెట్ అనేది రిసెషన్ లో ఉంది.
సో ఒక 2 ఇయర్స్ లో వీళ్ళంతా కూడా ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? అది మనం చెప్పలేమండి. ఎందుకంటే రిసెషన్ అనేటువంటిది ఉంటే ఒక 1 ఇయర్ ఉంటుంది, 1½ ఇయర్ ఉంటుంది కానీ ఫరెవర్ ఉండదు. సో కాబట్టి ఇవాళ అమెరికా వచ్చేటువంటి స్టూడెంట్స్ వీళ్ళు గ్రాడ్యుయేట్ అవ్వడానికి ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది. సో అవును. కాబట్టి 2 సంవత్సరాల తర్వాత మార్కెట్ బానే ఉండొచ్చు. బాగానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల పాటు రిసెషన్ ఉంటే కంట్రీస్ ఎకానమీ మొత్తం దెబ్బతింటుంది. సో కాబట్టి అన్ని సంవత్సరాల పాటు రిసెషన్ అనేది ఎఫెక్ట్ అనేది ఉండదు. డెఫినెట్‌గా వాళ్ళకి అది పెద్ద ప్లస్ పాయింట్ డిసడ్వాంటేజ్ మాత్రం కాదు. ఎందుకంటే ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు వాళ్ళు ఉద్యోగంలోకి వెళ్ళటం లేదు. ఐ మీన్ ఇంకా వాళ్ళకి మాస్టర్స్ డిగ్రీ చేయడానికి 2 ఇయర్స్ టైం పడుతుంది కాబట్టి ఆ 2 ఇయర్స్ టైం లోపల బానే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎవరికి బ్యాడ్లీ ఎఫెక్ట్ అవుతుంది అంటే లాస్ట్ సెమిస్టర్‌లో పాస్ అయిపోయినటువంటి వాళ్ళు, రేపు డిసెంబర్‌లో బయటకు వచ్చేటువంటి వాళ్ళు నెక్స్ట్ 6 మంత్స్ ఈస్ ఎ వెరీ హార్డ్ టైమ్ ఫర్ దెమ్. చాలా కష్టమైనటువంటి టైం అనమాట. ఈ టైంలో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు ప్రిపేర్ అయి ఉండాలి. అది అది మెంటల్‌గా అందరికీ తెలుసు. ఇప్పుడు తెలీదు అనేటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే ఈ అమెరికన్ మార్కెట్ మీద ఇండియన్ మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. అమెరికాలో ప్రాజెక్ట్స్ మంచిగా ఉన్నాయంటే ఇండియన్ ఐటీ కంపెనీలు టూ మచ్‌గా హైర్ చేస్తాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే అమెరికాలో హైరింగ్ అనేటువంటిది తగ్గిపోయిందో ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇండియాలో ఉన్న ఐటీ కంపెనీల మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది. సో కాబట్టి అక్కడ కూడా రిక్రూట్మెంట్ ఏమైపోతుంది, తగ్గిపోవడం బిగిన్ అయిపోతుంది. అక్కడ రిక్రూట్మెంట్ తగ్గింది అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు, స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్ దొరకలేదు. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే టక్మని చెప్పేసి అమెరికా వద్దామా, కెనడా వద్దామా అని చెప్పి ఏదో ఒక దేశం వచ్చేద్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఇది జరుగుతున్నటువంటి విషయం. ఇది ఎందుకంటే మనకి ఇంతమంది స్టూడెంట్స్, ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఇండియా నుంచి అమెరికాకు వస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక మంచి జాబ్స్, అంటే మంచి జాబ్‌కి డెఫినిషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక వెరీ మచ్ రీజనబుల్ క్యాంపస్‌లో వాళ్ళకి దొరకట్లేదు. వాళ్ళు దొరకట్లేదు కాబట్టి వాళ్ళు ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఇటు వచ్చేస్తున్నారు. ఎప్పుడైతే అమెరికన్ మార్కెట్ అద్భుతంగా ఉన్నది అనుకోండి, ఆటోమేటిక్‌గా సో మెనీ ప్రాజెక్ట్స్ ఇండియాకి వెళ్తాయి. ఇండియాకి వెళ్ళినప్పుడు ఈ కంపెనీలన్నీ ఏం చేస్తాయంటే క్యాంపస్‌లకి వెళ్ళి హైర్ చేస్తాయి. క్యాంపస్‌కి వెళ్ళి హైర్ చేయటం వల్ల కనీసం 100 మందిని క్యాంపస్‌లో హైర్ చేస్తే అందులో డెఫినిట్‌గా ఒక 60 మంది ఉద్యోగం తీసుకుంటారు. ఒక 40 మంది మాత్రమే ఆ ఉద్యోగాన్ని వదిలేసి అక్కర్లేదు మేము అమెరికా వెళ్ళిపోవాలి అనుకునేటువంటి వాళ్ళు 40% కూడా ఉండరు, ఇంకా తక్కువే ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్‌లో ఆపర్చునిటీస్ దొరక్కపోవటం వల్ల ఇటు వస్తున్నారు. ఇదొక సైక్లిక్ వేవ్ అనమాట. ఇక్కడ జాబ్స్ దొరకట్లేదు కాబట్టి అమెరికా వస్తున్నారు. అమెరికాకి ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. అమెరికాలో జాబ్స్, అసలు ఇక్కడ జాబ్స్ లేకపోవడం వల్లే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి ఆ విషయం తెలుసు. అవును. వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ జాబ్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ ఇండియాలో హైరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటుంది. సో కాబట్టి ఈ సైకిల్ సిస్టంలో ఏమైపోతుందంటే పిల్లలకి తెలిసి మనం ఆ 2 సంవత్సరాలు వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనేటువంటి ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశమే అది, డెఫినెట్‌గా మంచి ఉద్దేశమే. సో ఆ ఉద్దేశంతో అమెరికా రావడం అనేటువంటిది బిగిన్ అవుతుంది. కానీ ఇక్కడ మన సమస్యలా ఏంటంటే అమెరికా రావడం తప్పని గాని, అమెరికా రావద్దని గాని నేను ఎప్పుడూ చెప్పను. 100% చెప్పను. ఎందుకంటే వాళ్ళు గ్రో అవ్వాలి అంటే, ఎక్స్‌పోజ్ అవ్వాలి అంటే అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. 100% అది పక్కాగా. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే వచ్చేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని రావాలి అనేటిదే మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే మెయిన్ థింగ్ ఈజ్ కొన్ని అలవాట్లు పెట్టుకోవాలండి స్టూడెంట్స్. అలవాట్లు ఏంటంటే ఇక్కడ ఇండియా నుంచి అమెరికాకి వచ్చిన తర్వాత వీళ్ళు రోడ్డు మీద ఎవరన్నా కనపడ్డామనుకోండి, హలో అంకుల్ అని చెప్పేసి పలకరించడం బిగించేస్తారు. అవును. అమెరికాలో అది కుదరదు. అది 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 దానివల్ల ఏం జరిగిపోతుంది, ఆ వ్యక్తి దూరం అయిపోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలిస్తే పేరు పెట్టి పిలవచ్చు. ఇప్పుడు సపోజ్ హలో వెంకట్, హౌ ఆర్ యూ అనొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు నేను కొంచెం వయసులో పెద్దవాడిని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పేరు పెట్టి పిలిస్తే బాగుండదేమో అనుకుంటే హలో సార్, హౌ ఆర్ యూ అనొచ్చు. అంతేగాని హలో అంకుల్ అనో ఇంకోటో రిలేషన్షిప్ పెట్టడం వల్ల ఏమైపోతుందంటే వీళ్ళు బేసిక్ థింగ్స్ కూడా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. అమెరికా లాంటి దేశంలో మేడం అని అనకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ హ్యాస్ ఎ వెరీ బ్యాడ్ మీనింగ్ హియర్. మేం అని చెప్పండి, హలో మేము హౌ ఆర్ యూ అని చెప్పేసి మనం పలకరిస్తాం. సో ఇట్లాంటివన్నీ కొంచెం బేసిక్స్ అన్నా కూడా వీళ్ళు ఏంటంటే తెలుసుకోకుండా టక్మని చెప్పేసి అమెరికా వచ్చేసి వాళ్ళకి ఎవరైనా ఒకళ్ళిద్దరు హెల్ప్ చేయాలి అనుకున్నా సరే ఇలా పిలవటం వల్ల వాళ్ళని వాళ్ళు దూరం చేసేసుకుంటున్నారు. దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్
వీళ్ళు ఫేస్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలిమినేట్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ అనేటువంటిది అవసరం అవుతుంది. అంటే అమెరికా వెళ్ళాలి అనుకునేటువంటి ప్రతి స్టూడెంట్ అమెరికాలో ఏం చేయాలి, అమెరికాలో ఏం చేయకూడదు అనే దాని మీద మనం ఒక కాన్సెప్ట్, ఒక సెషన్ లాగా చేసామనుకోండి, దట్ ఈస్ మచ్ మోర్ బెటర్. అమెరికాలో ఏంటంటే నెట్వర్క్ ఈజ్ ద ఇంపార్టెంట్, రిలేషన్షిప్స్ ఈజ్ ద ఇంపార్టెంట్, హౌ వీ వాంట్ టు బిల్డ్ ఎ రిలేషన్షిప్స్, హౌ వీ వాంట్ టు రిటైన్ ద రిలేషన్షిప్స్. ఎందుకంటే మనకి జాబ్స్ అన్ని కూడా నెట్వర్క్ మీద వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అమెరికాలో 90% జాబ్స్ ఎక్కడ వెళ్తున్నాయంటే లింక్డ్ఇన్ మీద నుంచో, అంటే తెలిసిన వాళ్ళు హైర్ చేసేస్తున్నారు. ఒకప్పటిలాగా లేదు ఇక్కడ. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనని రిఫర్ చేసేటువంటి వాళ్ళు మనకు కావాలి. రిఫర్ చేసే వాళ్ళు కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళే ఉండాలి, మన యొక్క స్కిల్స్ తెలిసిన వాళ్ళే ఉండాలి, మనని రికమెండ్ చేసే వాళ్ళే ఉండాలి. అలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఒక 2-3 ఉన్నారు అనుకోండి, డెఫినెట్గా మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. యాక్చువల్గా సో వెంకట్ గారు, ఇప్పుడు వచ్చే ముందు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చక్కగా చెప్పారండి. మరి అలానే ఇప్పుడు విద్యార్థులు అంటే ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఈ రెసెషన్ లో కనుక ఇప్పుడు వాళ్ళు మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 year లో గ్రాడ్యుయేట్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళు ఈ రెసెషన్ లో ఇరుక్కుపోతారు. సో మరి వాళ్ళకి మీరు ఏమైనా సిచ్యువేషన్ ని ఫేస్ చేయడానికి మీరు ఏమైనా కొన్ని అడ్వైజెస్ ఇవ్వగలరా? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు రెసిషన్లో ఉద్యోగాలు లేవు అని అనుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్. అలానే అసలు ఉద్యోగాలు లేవా? ఉన్నాయి. ఉద్యోగాలు లేవు అనేటువంటి కాన్సెప్ట్ ఏమీ లేదు. అమెరికాలో ఎప్పుడు ఉద్యోగాలు, కాకపోతే నెంబర్ కొంచెం పెద్దది, తక్కువ ఉంటుంది అంతే తేడా. సో కాబట్టి ఏంటి, లేటెస్ట్ ఒక టెక్నాలజీస్, ఏ టెక్నాలజీకి అయితే డిమాండ్ ఉంటుందో, ఏ ఇండస్ట్రీలో రెసిషన్ ఎఫెక్ట్ కాదో ఆ ఇండస్ట్రీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కొన్ని టెక్నాలజీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాస్ కావచ్చు, ఆర్ కావచ్చు, పైథాన్ కావచ్చు, లైక్ ఇండస్ట్రీస్ తీసుకున్నారనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇన్సూరెన్స్ డొమైన్, అయితే ఫార్మా కంపెనీస్, బయోటెక్నాలజీ కంపెనీస్, ఇవన్నీ కూడా రెసిషన్తో సంబంధం ఉండదు. రెసిషన్ వచ్చినా కూడా జనాలు మందులు వేసుకోవాల్సిందే. సో కాబట్టి అలాంటి ఇండస్ట్రీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇండస్ట్రీస్లో బిజినెస్ ఎట్లా ఉంది, ఆ ఇండస్ట్రీస్లో టెక్నాలజీలు ఎలా వాడుతున్నారు అనేటువంటిది చేయాలి. అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక నిజం చెప్పచ్చు. ఆ నిజం ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి, అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే నేను ఇండియాలో 10 సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. సో ఇండియన్ సిస్టంలో ఏం జరుగుతుంది అంటే, సంవత్సరం మొత్తం వాళ్ళు క్లాసులు చెప్పిన తర్వాత లాస్ట్ ఒక రోజు ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో కూడా 20 క్వశ్చన్స్ ఇస్తారు. 20లో 10 క్వశ్చన్స్ రాయండి అని చెప్తారు. అంటే 50% చాయిస్ రాయమని చెప్తారు. ఆ 50%లో కూడా ఒక 4 క్వశ్చన్లో 3 క్వశ్చన్లో రాసేస్తే దట్ గై ఈజ్ గోయింగ్ టు క్వాలిఫై ఇన్ ద ఎగ్జామినేషన్. అంటే 365 days అతను చేయకపోయినా లాస్ట్ ఒక 2 రోజుల పాటు కష్టపడి ఆ గైడ్ తీసుకోనో లేకపోతే ఏదో చేసేసుకొని అవి చేసుకొని డిగ్రీ పాస్ అయి బయటకు వచ్చేస్తారు. వాళ్ళని మనం క్వశ్చన్ అడిగామనుకోండి, అది కుదరదు. వాళ్ళ డిగ్రీ వచ్చేసింది, వాళ్ళ దగ్గర డిగ్రీ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ అమెరికాలో అట్లా కాదు కదా. అమెరికాలో వాళ్ళు చేరిన రోజు నుంచి అసైన్మెంట్స్ ఇస్తారు, ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు, ఇవన్నిటికీ వెయిటేజ్ ఉంటుంది. ప్రతి ప్రాజెక్ట్ వర్క్కి ఒక వెయిటేజ్, ఒక అసైన్మెంట్స్కి ఒక వెయిటేజ్, ఒక క్విజ్కి ఒక వెయిటేజ్. ఈ వెయిటేజ్లన్నీ కలుపుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ మార్క్స్ ఇక్కడి నుంచి వచ్చేస్తాయి. చివరిలో ఎగ్జామినేషన్కి ఎంత, ఒక 10 మార్క్స్ ఇస్తారు. లాస్ట్లో ఎగ్జామినేషన్కి 10 మార్క్స్ ఇస్తారు. వాళ్ళు ఎగ్జామినేషన్ రాయకపోయినా కూడా ఇతను క్వాలిఫై అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ కంటిన్యూస్గా చదవటము అనేటువంటి భావనని డెవలప్ చేస్తారు. అమెరికా ఎడ్యుకేషన్లో కంటిన్యూస్ చదవటము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి ఏమైపోయిందంటే, అక్కడ మనకి 1వ తరగతి నుంచి ఈ పీజీ వరకు, అంటే ఈ డిగ్రీ బీటెక్ వరకు మనకి 50 నిమిషాలు మాత్రమే క్లాసు. 50 నిమిషాల తర్వాత మనం బయటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగి మళ్ళీ రాకపోతే పని చేయని పరిస్థితి అలవాటు చేసేసారు. కానీ ఇక్కడ అట్లా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందనుకోండి, ఇంట్లో నుంచి క్లాస్ తీసుకుంటే 2 గంటల పాటు క్లాస్ చెప్పేస్తారు, టక్క చెప్పేస్తారు. ప్రొఫెసరు చాలా ఫాస్ట్గా చెప్పేస్తారు. మనం అక్కడ కూర్చోవాలి, ఆ అసైన్మెంట్స్ తీసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి, ఇవన్నీ చేయాలి. అంటే మనం 3 పనులు చేయాలి. చెప్పింది వినాలి, నోట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలో చూడాలి. ఈ 3 పనులు మన బ్రెయిన్ కంటిన్యూస్గా పనిచేయాలి. ఇండియాలో పనిచేయాలా? అక్కర్లేదు డెఫినెట్గా చెప్పాలి అంటే. ఐ డోంట్ వాంట్ టు డిగ్రేడ్ చేస్తాను అనుకోవద్దు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ బిహైండ్ ఇట్ ఈస్. ఎందుకంటే నేను స్పాట్ వాల్యుయేషన్లో పేపర్లు దిద్దడానికి వెళ్ళినప్పుడు ఎవరికన్నా సరే 28 మార్క్స్ వస్తే
తప్పాలి, 35 మార్క్స్ క్వాలిఫై అవ్వాలి. కానీ 28 మార్క్స్ వస్తే మా చీఫ్ ఏం చెప్తాడో తెలుసా, ఎట్లా వాళ్ళ పాస్ చేసేసేయండి అంటాడు. ఇంకా వాడికి ఏవో కలిపి 35 మార్క్స్ వేసి పాస్ చేసేస్తారు. ఎందుకంటే వాడు మళ్ళీ రావాలి కదా, మళ్ళీ రాస్తే ఇదే పరిస్థితి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి. అంటే ఏంటి, 25 మార్క్స్ తర్వాత పైన వచ్చినటువంటి వాడిని పాస్ అయిపోతున్నాడు. ఇక్కడ ఆ సిస్టమ్ ఉండదు కదా మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమవుతుంది, టెస్ట్ పేపర్స్, క్వశ్చన్ పేపర్లు, ఆల్ ఇన్ వన్లు ఇవన్నీ పెట్టి ఎవరిని పాడు చేస్తున్నారు, స్టూడెంట్స్ ని పాడు చేసేసారు. చేయడం వల్ల ఏం జరిగిపోయింది, ఈ TCS, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి ఈ పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడుతున్నారు. చూడండి, బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళు హైర్ చేయొచ్చు కదా, వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు ఎగ్జామ్ పెడుతున్నారు. వాళ్ళు ఎందుకు ఎగ్జామ్ పెడుతున్నారు, వాళ్ళకి దీని మీద నమ్మకం లేకే. అంతే కదా, నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఈ మార్క్స్ తీసుకునే వాళ్ళు కదా, వాళ్ళు ఎగ్జామ్ పెట్టుకుంటున్నారు. అది యాటిట్యూడ్ టెస్ట్ అని, ఆ తర్వాత ఇంకో టెస్ట్ పెట్టి దానిలో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని పట్టుకొచ్చి కోడింగ్ రాయమంటామో ఇంకోటో చేస్తున్నారు, వాళ్ళు హైర్ చేస్తున్నారు. సో కాబట్టి ఏమైపోయింది అంటే, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి లోపాలు మనకన్నా కూడా ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా. సో అక్కడ జాబ్స్ రానప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చేసేసి, ఇక్కడ మనం ఇది మాస్టర్స్ డిగ్రీ చేసి, ఈ మాస్టర్స్ డిగ్రీ కూడా ఖచ్చితంగా ఒకటి స్వర్ణ గారు, కాలేజీ టాపర్, మీరు ఏ కాలేజ్ అయినా తీసుకోండి, అది ఇండియాలో అయినా తీసుకోండి, అమెరికాలో అయినా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, కాలేజీ టాపర్ ఖాళీగా ఉన్నాడా? చిన్న కాలేజ్ అయినా కావచ్చు, పెద్ద కాలేజ్ అయినా కావచ్చు, కాలేజీ టాపర్ ఖాళీగా ఉన్నాడా? లేడు. వారికి ఎక్కడో ఉద్యోగం వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. సో కాబట్టి ఇక్కడ ఏంటి, ఉద్యోగాలు లేవనే పరిస్థితి లేదు ఇక్కడ. కాలేజీ టాపర్ అంటే ఆ కాలేజీలో ఉన్న 100 మందిలో ఈ పిల్లవాడికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది, ఖచ్చితంగా దట్ గై ఈజ్ గుడ్ గై, డెఫినెట్లీ హీ గాట్ ఏ ఆపర్చునిటీ. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు టాపర్స్ కాదు, ఉన్న కాలేజీలో 100 మందిలోనే టాపర్ కాదు వీళ్ళు. ఆ టాపర్ కానటువంటి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు దొరకట్లేదు, ఫస్ట్ క్వశ్చన్. రెండోది, వాళ్ళంతా ఏం చేస్తున్నారు, అమెరికాకు వచ్చేస్తున్నారు. అమెరికాకు వచ్చేసిన తర్వాత పేరెంట్స్కి తెలియదండి, వాళ్ళు GRE రాయాలి, టోఫెల్ రాయాలి, ఈ ఎగ్జామ్స్ అని రాయాలి, దాదాపుగా ఒక $30,000-40,000 ఫీజులు కట్టాలి, నెలకి ఎంత డబ్బులు కట్టాలని తెలియదా వాళ్ళకి? అన్నీ తెలిసినా సరే అవినీతి పడవ మీద నడిపించేస్తున్నారు. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. ఎందుకంటే నేను చెప్పడం కాదు, నేను చెప్తే అనుకోవచ్చు, కానీ ఈరోజు యూట్యూబ్లో 100 వీడియోలు పెట్టేశారు. ఇది ఒక GRE రాయటానికి డబ్బులు తీసుకొని GRE రాస్తున్నారు, టోఫెల్కి రాస్తున్నారు. ఎందుకు చేస్తున్నారండి పేరెంట్స్ ఎందుకు చేస్తున్నారు? వీళ్ళకి ఒక ఫాల్స్ ప్రెస్టేజ్, మా పిల్లవాడిని అమెరికా పంపించేయాలి. అమెరికా పంపించి నువ్వు ఏం చేస్తున్నారు? ఎంసెట్లో నీకు 1,00,000 పైన ర్యాంక్ వచ్చింది అంటే, నీకన్నా ముందు 1,00,000 మంది ఉన్నది. ఆ తర్వాత బీటెక్ వచ్చేసరికి నీ దగ్గర మార్క్ లిస్టులు ఎన్ని ఉన్నాయంటే ఒక బైండింగ్ తీస్తున్నారు. బైండింగ్ అంటే అన్ని మార్క్ లిస్టులు బైండింగ్ చేసి పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నటువంటి వాడిని నువ్వు అమెరికా పంపిస్తున్నావు. ఎందుకు పంపిస్తున్నావు? అమెరికాలో సక్సెస్ అవడం అంటే అంత ఈజీగా ఉంటుంది ఆ పరిస్థితి? లేదు కదా. ఇవన్నీ తెలిసినా కూడా అమెరికాకి ఎందుకు వస్తున్నారు అంటే, ఒకటి వేలం వెరితో వస్తున్నారు, ఒకటి. 2, ఇండియాలో ఏంటంటే ఉద్యోగాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గత 7-8 సంవత్సరాల నుంచి తీసుకున్నట్లయితే మనకి అసలు కనపట్లేదు. అంటే పెద్ద కంపెనీ ఒక్కటి ఆపరేషన్స్ స్టార్ట్ చేయలేదు. ఈ కంపెనీలు చిన్న కంపెనీలు స్టార్ట్ చేసినా అవి 10 మందినో 5గురినో హైర్ చేస్తాయి. అది ఫిట్ కాదు. ఎందుకంటే దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 3 లక్షల మంది 3.5 లక్షల మంది బీటెక్ పిల్లలు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. ఒక్క బీటెక్ వస్తున్నారు. మరి MBA పిల్లలు వస్తున్నారు. దాదాపుగా 60-70 వేల మంది ఫార్మసీ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 500,000, అంటే 5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తుంటే అసలు ఎంతమంది రిటైర్ అవుతారు అనుకోవచ్చు. 5 లక్షల మంది వస్తున్నారు కదా, కొన్ని ఉద్యోగాలు వస్తాయి కదా, అంటే ఎంతమంది రిటైర్ అవుతారు? రిటైర్మెంట్ ఇస్తే ఏమో పెంచేస్తున్నారు, 60 నుంచి 62 చేస్తున్నారు. ఇంకోటి చేయడం వల్ల ఏం జరిగిపోయింది, రిక్రూట్మెంట్ అనేది అక్కడ లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ సెక్టార్లో రిక్రూట్మెంట్ అనేది లేదు. ఈ వచ్చినటువంటి పిల్లలకి ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి? ఇక్కడ ఉద్యోగాలు రావట్లేదు. ఈ గవర్నమెంట్ పాలసీస్ ఎట్లా ఉన్నాయంటే, చదువుకునేటువంటి పిల్లవాడికి అట్లీస్ట్ 10 మందిలో 2 కన్నా జాబ్ వచ్చింది అనుకోండి, దట్ గివ్స్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ద బిగ్ ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే, పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి క్లియర్గా ఒక స్ట్రక్చర్ చెప్పాలి. అరే బాబు, మీరు అమెరికా వెళ్తున్నావు, ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నావు, ఇంత నువ్వు కష్టపడు, ఉద్యోగం చేసి అక్కడ డబ్బు సంపాదించడం అలవాటు చేసుకో అని చెప్పేసి వాళ్ళు మొట్టమొదటి నుంచి వాళ్ళకి చెప్పగలగాలి. ఆ చెప్పలేనప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఫస్ట్ నాకు పంపించండి. నేను విన్నాను చాలా మంది పేరెంట్స్తో వాళ్ళ పిల్లలు చెప్పడం, ఏం అక్కర్లేదు సార్, జస్ట్ లైక్ యాజ్ లోన్ వస్తుంది, అది కూడా ఫస్ట్ సెమిస్టర్, నేను ఫ్లైట్ ఎక్కి అక్కడ వెళ్ళాను అంటే చాలు, ఏదో కింద మీద పడి ఉద్యోగం చేసేసుకుంటాను, ఏదో నా తెప్పలు నేను పడతాను, అమెరికా వెళ్తే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుంది అనేటువంటి భావనలో ఉన్నారు. ఇవాళ నేను ఇక్కడ న్యూజెర్సీలో ఉన్నాను.
ఎంతమంది అంటే ప్రతి షాప్కి సాయంత్రం అయ్యేసరికి నాకు పార్ట్ టైం జాబ్ కావాలి అని చెప్పేసి ఈ పిల్లలు వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ జాబ్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎంత వాళ్ళు పే చేసేది $10 $12 పే చేస్తారు. అది కూడా నుంచొని పని చేయాలి. ఎంత కష్టంగా ఉంటుందంటే యూ వోంట్ బిలీవ్ దట్, అంత కష్టంగా ఉంటుంది. ఇవన్నీ నిజాలండి. అంటే మరి వెంకట్ గారు ఇప్పుడు ఎలా అయినా మా పిల్లలు అమెరికాలో చదువుకోవాలని పంపించే పేరెంట్స్ ఇవన్నీ ఖర్చుల గురించి గానీ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఒక ఎస్టిమేషన్ కి రారా అండి పంపించేటప్పుడు? ఈ పిల్లవాడు డామినేట్ చేస్తాడు కదండి. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితిలో డామినేషన్ ఎక్కడ వస్తుంది? పిల్లవాడిని నేను కాదు అనే పరిస్థితి అయిపోతుంది. పిల్లల్ని కాదు అనే పరిస్థితి అని చెప్పగలిగే పేరెంట్స్ కనపడుతున్నారా మీకు? లేదు. నాకు తెలిసి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసో లేదో, ఏమైనా చేసుకుంటాడేమో అనే ఒక భయం. అరే తప్పంతా చేసింది మీరు. 10th క్లాస్ అయిపోగానే వాడి పర్సంటేజ్ చూసి దాన్ని బేస్ చేసుకొని హీఈస్ ఫిట్టా నాట్ ఫిట్టా పెట్టుకొని అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళాలి. అది తప్పు జరిగిపోయింది. వాళ్ళని చూస్తారు, ఎంపీసీనో లేకపోతే ఇంకో బైపీసీనో చేర్పిస్తారు. బైపీసీ చేర్పించిన రోజు మొట్టమొదటి రోజు చెప్పాలి. ఏమని చెప్పాలి? అరే నాయనా, నువ్వు బైపీసీ గ్రూప్ తీసుకుంటే మెడిసిన్ సీటు నీకు అబ్బాయి అయితే గనక 700 ర్యాంకుల లోపల సీటు రావాలి, 700 ర్యాంకు లోపల రావాలి. అమ్మాయి అయితే 1000 లోపల, ఓసీ కమ్యూనిటీ గురించి నేను చెప్తున్నాను, రావాలి. అంటే వీళ్ళకి 700 1000 లోపల రానప్పుడు నీ దగ్గర ₹1 కోటి ఉన్నాయా? ఉంటే నువ్వు డొనేషన్ కట్టి చేర్పించవచ్చు. ఈ ₹1 కోటి లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని తీసుకెళ్ళిపోసేసి బి ఫార్మసీలోనో ఇంకోటో ఏదో కోర్సులో చేర్పిస్తారు. చేర్పించినప్పుడు బి ఫార్మసీ కోర్స్ చేసినప్పుడు ఓకే బానే ఉంది, కాదని నేను అంటలేదు. మనప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేయాలి? నైపర్ లాంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి ఎంఫార్మసీ చేస్తున్నారా? నైపర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్. చేస్తున్నారా? అక్కడ చేయట్లేదు. వాడు ఏ కాలేజీలో బి ఫార్మసీ చేస్తాడో అదే కాలేజీలో ఎంఫార్మసీ చేస్తాడు. చేసిన తర్వాత 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? బయట ఉద్యోగాలు లేవు. ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా 10th క్లాస్ తప్పిన వాడు మందులు ఇస్తుంటాడు, ఫార్మసిస్ట్ ఉండడు పాపం. అన్ఫార్చునేట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. సో వాళ్ళంతా ఏం చేస్తున్నారు? అక్కడ బతకలేక అమెరికా వద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా వస్తున్నారు, వచ్చేసి ఏం చేస్తున్నారు వాళ్ళు? మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లేకపోతే బయో ఇన్ఫర్మాటిక్స్. నిన్నెవరో ఒక అమ్మాయి అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ డెసిషన్ అనలిటిక్స్ చూడండి. అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ డెసిషన్ అనలిటిక్స్ చదివింది ఏంటి? బ్యాచులర్స్ ఫార్మాడి చదివిన అమ్మాయి ఇక్కడ మాస్టర్స్ లో అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ డెసిషన్ అనలిటిక్స్ చేసింది అంటే ఏమైనా అర్థం ఉందండి? యూనివర్సిటీ వారికి డబ్బులు కావాలి కాబట్టి అమ్మాయిని వాళ్ళు సీట్ ఇచ్చేసారు, వీళ్ళు డబ్బులు కట్టేశారు. నేను చెప్పే కదా, అసైన్మెంట్స్ చూసి రాయటము ఇంకోటో ఏదో చేసేసారు, చివరికి డిగ్రీ పాస్ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ నాకు రెజ్యూమ్ పంపించారు. నేను నిన్న మాట్లాడాను అమ్మాయితో. ఆ అమ్మాయి స్టాటిస్టిక్స్ అంటే నేను స్టాటిస్టిక్స్ 10 సంవత్సరాలు టీచ్ చేశాను కాబట్టి నాకు డెఫినేషన్స్ అన్ని ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. నేను పని చేశాను కాబట్టి అది కొంచెం. నేను అడిగితే ఆమె బేసిక్స్ అడిగాను, వెరీ వెరీ బేసిక్స్. అవి కూడా తెలియదు. ఎందుకు తెలియదు? ఆమె డిగ్రీ స్టాటిస్టిక్స్ చదవలేదు, డైరెక్ట్ గా మాస్టర్స్కి వచ్చేసింది. అంటే బేసిక్స్ తెలియకుండా మాస్టర్స్కి వచ్చేసింది. రావడంతో అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు? అమెరికన్ యూనివర్సిటీ. అల్టిమేట్ సఫరర్ ఎవరు? ఈ అమ్మాయి సఫరర్ వీళ్ళు. సో వీళ్ళందరికీ తెలియదా? ఇవన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే అమెరికా వెళ్తే మనం ఏమైనా చేసి మనం సర్వైవ్ అయిపోవచ్చు ఒక ఫీలింగ్ తో వచ్చేస్తున్నారు. అందరూ వచ్చేస్తున్నారు. పరిస్థితి మనం చూస్తున్నాం కదా, చాలా బాధాకరంగా ఉంటుంది పరిస్థితి వీళ్ళని చూస్తుంటే మనకి. ఇవన్నీ కూడా మీరు చెప్పారు కాబట్టి మరి వెంకట్ గారు, మీరు జస్ట్ ఒక మా వ్యూవర్స్ కి అలానే రావాలనుకుంటున్న విద్యార్థులకి ఏదైనా ఒక సజెషన్ లాగా మీ వైపు నుంచి చెప్పాలంటే ఒక మాట చెప్పండి. అంటే నేను రావద్దని నేను చెప్పట్లేదండి. ఇప్పటికీ నేను చెప్తున్నాను, అమెరికా రావడం అనేటువంటిది వాళ్ళ జీవితంలో వాళ్ళు తీసుకునే బెస్ట్ డెసిషన్స్ లో ఒకటి 100%. కాకపోతే వచ్చే ముందు గ్రౌండ్ వర్క్ చేయమని చెప్తున్నాను. గ్రౌండ్ వర్క్ అంటే ఓకే, నాకున్న స్కిల్స్ ఇవి, నేను ఈ స్కిల్స్ నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి ఆ స్కిల్స్ నేర్చుకొని దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ అవి చేసుకొని పేరెంట్స్ వాళ్ళకి ఒక క్లియర్ డైరెక్షన్ ఇవ్వాలి. క్లియర్ డైరెక్షన్ ఏంటంటే, నువ్వు అమెరికా వెళ్ళి ఏమీ కాదు, నీ 2 years ఎంఎస్ అయిపోయేసరికి నీ ఓపీటీ స్టార్ట్ అవుతుంది. అది అయిపోయేసరికి 3 సంవత్సరాలు ఉంటుంది ఓపీటీ. ఆ ఓపీటీలో నువ్వు ఉద్యోగం సంపాదించుకొని నువ్వు కనీసం నువ్వు కట్టినటువంటి లోన్, తీసుకున్నటువంటి లోన్ అన్న రీపేమెంట్ చేసేయాలి అనేటువంటి ఒక గోల్ వాళ్ళకి పెట్టాలి. అలా గోల్ పెట్టలేదు అనుకోండి, ఏముంది మా ఫాదరే కదా, మా మదరే కదా, వాళ్ళు డబ్బులు కడతారులే అని చెప్పేసి వీళ్ళు వచ్చిన రోజు నుంచి ఎంజాయ్ చేయడం బిగించేసేస్తారు. అయినో అది ఒక బాధాకరమైనటువంటి విషయం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. ఎందుకంటే మీరు చాలా రియలిస్టిక్ గా లైఫ్ ఎలా ఉండబోతుందో ఇక్కడికి వచ్చే వాళ్ళకి
రాకముందే ఆలోచించుకొని కరెక్ట్ గా గ్రౌండ్ వర్క్ చేసుకొని అరేంజ్మెంట్స్ అన్ని చేసుకొని రావడానికి ఎలా ఉండాలనేది ఒక మంచి ఐడియా ఇచ్చారండి. సో వాళ్ళు తీసుకునే డెసిషన్ మీరు ఇందాక చెప్పినట్టు ఇక్కడ మొత్తం మీద ఇక్కడ యూనివర్సిటీలు లాభం పొందుతున్నాయి అనమాట. అలా వచ్చినందుకు షార్ట్ కట్ రూట్స్ ఎంచుకున్నందుకు వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇక్కడికి వచ్చి. ఆ చదువు నేమ్ సేక్ అయిపోతుంది. ఉద్యోగం వచ్చేసరికి వెతుక్కోవటానికి ఆ చదువు దేనికి పనికి రాకుండా పోతుంది. ఎందుకంటే చదువు సర్టిఫికెట్ లో ఉండిపోయింది కానీ నాలెడ్జ్ రూపంలో వాళ్ళు ఎవరికి రావట్లేదు. సో యాహ్! ఈరోజు మన షో చూసిన వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన కలగాలని, వాళ్ళు తీసుకునే డెసిషన్, తీసుకునే ప్రతి స్టెప్ కూడా ఆచితూచి వేయాలని మరొకసారి కోరుకుందామండి. సో వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ వెంకట్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో నమస్తే అండి. థాంక్ యూ. సో నమస్తే. నమస్తే అండి. సో వ్యూయర్స్ మరి ఇలాంటి మంచి షోస్ చూస్తూ ఉండాలంటే చూస్తూ ఉండండి 'స్వర్ణ టాక్స్ ఇన్ యూఎస్ఏ'. మళ్ళీ మంచి ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు నమస్తే. థాంక్ యూ.